నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. సో హౌ యూ టర్న్ ఆర్ స్విచ్ యువర్ సెల్ఫ్ ఆన్ లొకేషన్స్కి వెళ్తున్నప్పుడు క్యారెక్టర్స్ డిఫరెంట్ ఉంటూ ఉంటాయి, పర్సన్స్ డిఫరెంట్ ఉంటూ ఉంటారు. సో ఇప్పుడు మనం కంటిన్యూగా ఒకరితోటే చేస్తున్నట్టు ఆ బాండింగ్ వేరు ఉంటుంది. వి నో వాట్ వీఆర్ డూయింగ్ అన్నది. మల్టిపుల్ పర్సన్స్ మారే కొద్దీ హౌ యూ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఏం చెప్తారు? గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్, మేము ఈ సినిమా అంతా సింగిల్ షెడ్యూల్ లో కొట్టేసాం. ఆ స్విచ్ అవ్వడానికి అంత ఛాన్స్ కూడా రాలా. సో Continuous కంటిన్యూస్ గా అక్కడే ఉన్నాం కాబట్టి జగిత్యాల్లో వన్స్ వి గాట్ ఇన్ టు ఇట్, వి వర్ ఇన్ ఇట్. అండ్ ఆఫ్ స్క్రీన్ కూడా మేము అందరం, అంటే వీళ్ళ 5 అబ్బాయిలు, నేను, తన్మయ్, మేము 7 ఆల్మోస్ట్ అందరూ సేమ్ ఏజ్ గ్రూప్. అంటే వీళ్ళందరూ నాకు పెద్దోళ్ళు, బట్ అందరూ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూపే ఉన్నాము. ఓకే, అందరూ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూపే ఉన్నాము. అండ్ ఎవ్రీ డే హౌ ఇట్ యూస్ టు బి, మార్నింగ్ లేచేటోళ్ళం, సెట్కి వెళ్తాం, సెట్ లో కూడా అంతా ఫన్ గా బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని కలిసి చేస్తాము. మళ్ళీ బ్యాక్ 6 o'clock తర్వాత ప్యాకప్ వచ్చేసి డిన్నర్ కూడా కూర్చొని ఇవాళ ఎవరెవరికి ఏం కావాలి అని అజయ్ కూర్చొని అన్ని చేసి స్ప్లిట్ కొట్టి అవన్నీ చేసేటోడు. లిటరలీ ఒక 20-21 days అందరం కలిసే ఉన్నాం కాబట్టి ఆఫ్ స్క్రీన్ కూడా మా అందరికి ఆ బాండ్ వచ్చేసింది అనమాట. ఓకే, వీళ్ళు ఫ్రెండ్స్ 5 ఫ్రెండ్స్ కానీ మేము కానీ మా అందరికి ఆ కంఫర్ట్ స్పేస్ వచ్చేసింది కాబట్టి ఇట్ వాస్ ఈజీ షోయింగ్ ఇట్ ఆన్ స్క్రీన్ as well. ఓకే. సో అంత స్విచ్ అయ్యి అంత ఇదైతే నాకైతే పట్టలేదు. ఐ డోంట్ నో అబౌట్ అది. ఇంకోటి ఏంటంటే మాది ఎప్పుడైనా క్యారెక్టర్ లోకి వెళ్ళాలంటే డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బట్టి ఉంటుంది. ఓకే. 100%. సో ఆ క్యారెక్టర్ ని ఎంత డీప్ లెవెల్ లో ఎక్స్ప్లెయిన్ చేశాడు, పైపైన చెప్తే మేము పైపైన చేస్తాం. ఇది ఏమైందంటే ఈ షెడ్యూల్ కి వెళ్ళక ముందు మేము వర్క్ షాప్ చేద్దాం అనుకున్నాం. టైం కుదరలేదు. ఇమీడియట్ గా షెడ్యూల్ ప్లాన్ చేస్తారు, వెళ్ళిపోవద్దు వచ్చింది. సో నేను ఆఫీస్కి వెళ్ళి ధనరాజ్తో కూర్చునేవాడిని. క్యారెక్టర్ ఒకసారి చెప్పు, ఇంకొంచెం చెప్పు అని. సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక్క సీన్ చేయించాడు నాకు. ఒకే ఒక సీన్, అది ప్రీ ఇంటర్వెల్ అక్కడ వస్తుంది. అది ఆ ఒక్క సీన్ నాకు కొంచెం మైండ్ లోకి ఇంజెక్ట్ అయింది, వీడి క్యారెక్టర్ ఎట్లా ఉంటాడని. వన్స్ ఒకసారి ట్యూన్ అయితే ఆటోమేటిక్ గా ఒక ఎనీ యాక్టర్ ఒక ట్యూన్ దాంట్లో వెళ్ళిపోతూ ఉంటాడు. సో మాకు ఏంటంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను వేరే ఏది చేయలేదు కాబట్టి అంత స్విచ్ అవ్వాల్సిన అవసరం పట్టలేదు. ఇది ఒకటే చేస్తున్నాను. సో ప్రాపర్ శివ అంటే శివ క్యారెక్టర్ లో ఉన్నాం. బయట నార్మల్ గా ఉంటాం, మళ్ళీ నవ్వుకుంటాం, జోకులు వేసుకుంటాం, తింటాం, అందరం కలిసి తినేవాళ్ళం. బట్ క్యారెక్టర్ లోకి వెళ్ళినప్పుడు ఆ శివ వచ్చేస్తాడు. ధనరాజ్ మోహన్ చూస్తే ఆటోమేటిక్ వచ్చేస్తాడు. వన్ థింగ్ అబౌట్ ధనరాజ్ గారు ఏంటంటే, ఆయన ఇప్పుడు ఒక సీన్ జరుగుతుందంటే ఆ సీన్ కి ముందేం జరిగింది, దానికి ముందేం జరిగింది, ఆ క్యారెక్టర్ ఇట్లా ఎలా ఆర్క్ వచ్చింది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవ్రీ సీన్. సూపర్. ఇప్పుడు ఇది అని పైన చెప్పి వెళ్ళిపోయే ఇది కాదు. ఎవ్రీ సీన్ ముందు బ్యాక్ స్టోరీ కూడా ఇచ్చి ఆ ఎమోషన్ ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి అన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేటోళ్ళు. ఓకే. సో దట్ హెల్ప్. బాగా హెల్ప్ అయిందంట.